మన పారాయణం కానీ సాధన కానీ లక్ష్యం ఏమిటి, ఉద్దేశం ఏమిటి, అది మనకు తెలియాలి కదా. అందరినీ కూర్చోబెట్టి మన సత్సంగం చెప్పడం, పారాయణం చేయించడం, సాధన చేయించడం చేస్తున్నాం కదా. దేనికోసం? దేన్ని పొందటం కోసం. అంటే బాగా చదవడం వస్తుందనా? కాదు కదా. నేర్చుకుంటారనా? మరేంటి లక్ష్యం? ఒక లక్ష్యం ఉంటుంది కదా. దానికి ఏంటి లక్ష్యం అంటే యుంజన్నేవం తదాత్మానం 15వ శ్లోకం ఈ 6వ అధ్యాయంలో. యుంజన్నేవం తదాత్మానం యోగి నియత మానస, నియమించబడిన మనసు కలవాడు. అంటే కట్టుబాటు, శాసనం అన్నమాట. అది ఒక భార్య మెడలో మంగళసూత్రం కట్టాడు అనుకోండి, ఇప్పుడు ఆ భార్య ఆ భర్తకి ఎలా మసులుకోవాలి? ఆమె అధీనంలోకి వెళ్ళిపోయింది, అతని అధీనంలోకి వెళ్ళిపోయింది. అంటే నియమించబడింది అనమాట. ఇంకా అతనికి, అతని భర్తగా అతని స్వాధీనంలోకి వెళ్ళిపోయి నడుచుకోవాలని ఒక శాసనం, ఒక నియమం. అట్టి మాదిరిగా ఇప్పుడు గురూపదేశం పొందాడు. గురూపదేశంలో శిష్యుడికి కూడా ఒక శాసనం, నీ మనసును ఎక్కడ పెట్టి ఏం చెయ్యాలనేటువంటిది నియత మానస, అంటే నియమించబడినటువంటి మనసు గలవాడు. నీ మనసునే గురువు గారు ఎక్కడ పెట్టాలని నియమించారో అక్కడ పట్టుకుని వదలకుండా ఉండడం యుంజన్నేవం సదాత్మ. దేనిని పొందటం కోసం? ఆత్మని దర్శించడం కోసం, ఆత్మని పొందడం కోసం, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం కోసం. యుంజన్నేవం సదా ఆత్మానం యోగి నియత మానస. అంటే ఇప్పుడు మనకి నియమించబడినటువంటి ఏది? మనసుని ఎక్కడ పెట్టమన్నారు? ఆత్మ మీదను కదా పెట్టాలి. ఆత్మ మీదను పెట్టవలసినటువంటి మనసుని శ్వాస మీద పెడుతున్నాం. శ్వాస మీదంత మనసు పెట్టి శ్వాసంపడ ప్రయాణం చేసి శ్వాస మనసు లయమైపోయినటువంటి స్థితిలో ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఆత్మని ఎవరు దర్శించారు? మనస. దేనిని పొందడానికి మనం ప్రయత్నం చేసామో అక్కడ పొందాలనుకున్నటువంటి వ్యక్తి తీరా దొరికిన తర్వాత చూడాలనేటువంటి మనసు ఉండదు అక్కడ. మరి ఎవరు చూడాలి? మనసులో తెలివి ఉంది, తెలివితోటి కూడా చూడలేడు. ఎవడైతే మళ్ళీ ఆ తెలివిని తీసుకొస్తాడో, ఆ మనసును తీసుకొస్తాడో, వాడు మళ్ళీ భాష్యంలో పడిపోతాడు. అంటే అతనికి ఆత్మసాక్షాత్కారం అవుతుంది. ఆత్మసాక్షాత్కారం అయ్యింది, కానీ అతను ఏం చేస్తున్నాడు? మళ్ళీ తెలివిని లేపుతున్నాడు, మళ్ళీ మనసును తీసుకొస్తున్నాడు. అంచేత ఏం పొందాలి అతను? శాంతిని పొందాలి. ఎవడైతే సాధన చేస్తున్నాడో, ఎవరికైతే సాధన అభ్యాసం దృఢమైందో, ఫైనల్ గా అతనికి లభించవలసినటువంటిది ఏంటండి? శాంతి. అతనికి సమస్యలు ఉండకూడదు, హాయిగా సుఖంగా ఆనందంగా ఉండాలి. శాంతిం నిర్వాణ పరమం మత్ సంస్థాం అధిగచ్చతి. అది ఆయన సంస్థానం. ఎవరిది? ఈ ఎవడైతే బోధ చేస్తున్నాడో ఆ కృష్ణ పరమాత్మకి చోటు, ఆయన సంస్థానం. ఆయన చోటులోకి ఎవడైతే ప్రవేశించాడో ఆ ప్రవేశించినటువంటి వాడు ఉండడు. ఏమైపోతాడు? ఆయన అయిపోతాడు. ఇతను ఉండడు, ఇంకా అందరూ గడిచిపోతాడు అన్నమాట. ఇంకా అందరూ గడిచిపోతే ఏమైంది? అక్కడ ఏముంటది? ఆయనే ఉంటాడు. అది ఎలాంటిది? శాంతి.
ఇప్పుడు ప్రతిదీ చదివేటప్పుడు లాస్ట్లో ఓం శాంతి 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 అంటున్నాం. శాంతి శాంతి అనేటువంటి పదం ఏంటండి అంటే లయించటం, జీవత్వం లయించటం, నేను నాది అనేటువంటి వ్యక్తి లయించటం. లయం అయిపోయాడు అనుకోండి, ఇంక చెప్పడానికి లేదు. కానీ ఉంది ఏటది, మిగిలింది ఎక్కడ? శాంతి, ఆనందం, సుఖం. అంచేత బహిర్ముఖంగా వచ్చినప్పటికీ కూడా అతను హ్యాపీగా ఆనందంగా ఉంటాడు. అతనికి ఏ ఆశీర్వాదాలు లేకపోయినా సరే అతని ముఖం కలకల్లాడుతుంటుంది. అతని శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది, హాయిగా సుఖంగా అతను ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా హ్యాపీగా ఉంటాయి. ఇంతకు హ్యాపీనెస్, ఇంత సుఖం ఎందుకు లభిస్తుంది? ఈ విశ్వానికి అంతటికీ ఏది మూలమో అక్కడికి వెళ్తున్నాడు. మాటలు చెప్పడం కాదు, చదవడం కాదు, పాడటమో కూడా కాదు. ఏం చేయాలి? ములగాలి. యుంజన్నేవం చదాత్మ అంటే ఆత్మని దర్శించటం కోసం చదా యుంజన్నేవం. యుంజన్నేవం అంటే యోగాభ్యాసం, సాధన చేయటం. ఇలా సదా ఎవడైతే చేశాడో అటువంటి వాడు ఎలా చెయ్యాలి? నీత మానస యోగి, నీత మానస నియమించబడినటువంటి మనసు కలిగినటువంటి. ఇక్కడ ఈ శ్లోకాన్ని చెప్పిన తోడు ఇంకొంచెం విశ్లేషణ చేసుకుందాం. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, ఇంతమంది ఉన్నారు కదా, కనిపిస్తున్నారు కదా. ఈ కనిపించేటటువంటి పదార్థం సత్యమా అసత్యమా? చాలాసార్లు చెప్పుకుంటున్నాం. సత్తు అసత్తు అంటారు. సత్తు అంటే ఉండేది. ఆత్మ యొక్క లక్షణాలు సత్తు, చిత్తు, ఆనందం. సత్ అంటే ఎప్పుడూ ఉండేది. చిత్ అంటే అన్నిటినీ తెలుసుకునేది. మూడోది ఆనందం. దాని పేరే శాంతి. శాంతి అన్నా, సుఖమన్నా, ఆనందం అన్నా అదే. అది మాత్రమే సత్యం. అంటే దానికి సత్తు, చిత్తు, ఆనందం దాని లక్షణాలు. అటువంటి సత్తు, చిత్తు, ఆనంద లక్షణాలు మనలో కనిపించలేదు. ఏమైనాయి? ఎక్కడికి పోయినాయి? లేడా? ఉన్నానని ప్రతి ఒక్కడికి తెలుస్తుంది. అది తెలియడమే శక్తి. తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఆనందంగా తెలుతులేదు, అశాంతిగా తెలుస్తుంది. శాంతి తెలుతులేదు, అశాంతిగా ఉంది, భయంగా ఉంది, బాధగా ఉంది. ఏమో ఎలాంటి భర్త వస్తాడో, ఎలాంటి భార్య వస్తుందో, ఎలాంటి ఉద్యోగం వస్తుందో, జీవితం ఎలా గడుపుతుందో. ఎంతసేపు ఆలోచన అంతా దేని మీద? అసత్, జ్ఞానాత్మకు సంబంధించినటువంటి దాని మీద. ఇది అసత్త కాదు, సత్త కాదు. అసత్ అంటే ఇది భయపెట్టకూడదు, బాధ పెట్టకూడదు, కానీ బాధ పెడుతుంది, భయపెడుతుంది. ఇది అసత్. సత్యమైందనుకోండి, ఇది మనం ఏ సాధన చేసినా పోదాం. ఎంత సాధన చేసినా సరే, ఎంత తెలుసుకున్నా సరే పోదాం. అయితే మనం సాధన దేనికి, ఎందుకు తెలుసుకుంటున్నాం? పోకపోతే ఇంక మన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతాయి కదా. అంటే ఇది సత్తు కాదు, అసత్త. అసత్ అయితే అసలు ఉండకూడదు, కనిపించకూడదు. కనిపిస్తుంది, బాధపడుతుంది. అంచేత సత్తు అందామా అసత్తు అందామా? ఏది భయపెట్టేది, బాధ పెట్టేది? సత్యమా అసత్యమా? సత్యమైతే ఉండకూడదు, సత్యమైతే ఎప్పుడు ఉండాలి, అసత్యమైతే ఎప్పుడు ఉండకూడదు. ఏమవుతుంది? ఎంతవరకు తెలుసుకోలేదో అంతవరకు దీని రాజ్యం ఏలబడుతుంది. ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు అదే అసత్యం అయిపోతుంది. తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఏం చెప్పాడు కదా, యుంజన్నేవం చదాత్మానం. నిరంతరము ఆయన చెప్పినటువంటి యోగ మార్గంలో అభ్యాసం చేసినప్పుడు ఈ ఏదైతే భయపడుతుందో, ఏదైతే బాధపడుతుందో అది మాయమైపోతుంది. అప్పుడు హాయిగా సుఖంగా ఆనందంగా ఉంటుంది, ఇంకా భయం ఉండదు. ఎందుకంటే అదంతా కూడా ఏంటనేది, అది ఎలాగొచ్చింది అనేది, దానికి సంబంధించిన హిస్టరీ అంతా తెలిసిపోతుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. మనం ఎండలో ముత్యపు రేకుని చూసి జగదగ మెరిసి వెండి అనుకున్నాం. అంటే అది ఇక్కడ రెండు వస్తువులు, ముత్యపు రేఖ, వెండ. అక్కడ ఉన్నది ఏది? ముత్యపు రేఖ.
మనకి కనిపించేది ఏది? వెండి. కనిపించేది వెండి, ఉన్నదేది? అట్టి మాదిరి ఇక్కడ మనలో మన స్వరూపం ఉన్నదేది? ఆత్మ. కనిపించేదేది? అనాత్మ. ఎందుకు ఇలా కనపడుతుంది? అక్కడ ముత్యపు రేకులో వెండి కనపడుతుంది. ఏది మాయమైపోయింది? ముత్యపు రేకు మాయమైపోయింది. ముత్యపు రేకు మీద ఎలుగు పడి వెండి కింద కనిపిస్తుంది. మన తెలివి పడి దేని మీద? మనం తగిలించుకున్నటువంటి దాని మీద మన తెలివి పడి ఎలా తెలుస్తుందంటే ఇదే నేనన్నట్టు తెలుస్తుంది. ఎంత బోధించినా సరే ఇది పోవడం లేదు. ఇప్పుడు ముత్యపు రేఖ వెండ అనేది తెలియాలంటే ఏం చెయ్యాలి? దగ్గరికి వెళ్ళి చూసాం. అప్పుడు ముత్యపు రేఖ మాయమైపోయి వెండి కనిపించింది. వెండి, ముత్యపు రేఖ. అందులో ఏది సత్యం, ఏది అసత్యం? ఒకసారి చెప్పండి. ముత్యపు రేఖ సత్యం, వెండి అసత్యమా? అసత్యం అయితే కనిపించకూడదు. మరి ఎందుకు కనిపించింది? ఇప్పుడు దాకా కనిపించదు. యథార్థం తెలుసుకోలేనంత వరకు కనిపించదు. యథార్థం తెలుసుకున్న తర్వాత, వాస్తవం తెలిసిన తర్వాత కనిపించదు. అంటే ఒక కాలంలో కనిపించి ఇంకొక కాలంలో కనిపించలేదనుకోండి, దాన్ని సత్యం అనాలా, అసత్యం అనాలా? ఎప్పుడూ కనిపించకపోతే అసత్యం, ఎప్పుడూ పోకుండా ఉండేది సత్యం. రెండు వస్తువులు మనం కలిగి ఉన్నాం, సత్య వస్తువు, అసత్య వస్తువు. ఎప్పుడూ పోకుండా ఉండేది సత్యం. మరి ఇంకొకటి ఉంది, అది కనపడుతుంది, బాధిస్తుంది, బాధ పెడుతుంది. అంచేత దాన్ని ఉందందామా లేదందామా? అసత్యమా సత్యమా? అసత్యం అయితే కనిపించకూడదు, సత్యం అయితే పోకూడదు. దీనికి ఏం పేరు పెట్టాలి? దాన్నే మిథ్య అన్నారు. మిథ్య అంటే ఏంటి? అంటే వస్తువుని యథార్థంగా తెలిసిపోలేకపోవటం వల్ల. అంచేత ఇప్పుడు యథార్థంగా ఉండేది ఏంటి? శాంతి. హాయిగా ఆనందంగా సుఖంగా మన స్వరూపం ఏదైతే ఉందో దానిని మనం కనుక్కోలేకపోతున్నాం. ఎందుకు కనుక్కోలేకపోతున్నాం? అది మనకి తెలియాలంటే ఏం చేయాలంటున్నాడు ఈయన? ఆయన ఎలా చెప్పాడో అలాగే నీ తెలివితేటలు చూపించుకో. వాటికి ఊపిసలాడకు, నువ్వు నిర్ణయాలు చేయకు. ఏమాత్రం అటుపక్క కానీ ఇటుపక్క కానీ వెళ్ళాడు అనుకోండి, లక్ష్యాన్ని చేరుకోడు. అంచేత ఇతను అసలు ఏ నిర్ణయం చేయకూడదు. నువ్వు కావాలనుకో వద్దనుకో, నువ్వేమి నిర్ణయించుకో, ఊరికే ఉండు, గమనించు ఉండు. అలా గమనించు ఉంటే శాంతి నిర్వాణ పరమం. ఆ చివరిలో ఏది ఉందో దాన్ని చేరుకోగలుగుతావు. కానీ నువ్వు మాత్రం నీ ప్రజ్ఞను చూపితే, నీ తెలివిని చూపితే, లేదా నువ్వు కరెక్ట్గా దారిలో నిలబడకపోతే దీన్ని నువ్వు పొందలేవు. చేత మనం పొందాల్సినటువంటి లక్ష్యం ఆత్మ సాక్షాత్కారాన్ని, ఆత్మస్వరూపాన్ని. ఆత్మస్వరూపం అంటే ఎవరండి? అయినా మనమే, మన స్వరూపమే. అంటే మన స్వరూపాన్ని మరుగుపరిచి ఇంకొక స్వరూపం కప్పేసింది, దాన్ని ప్రకృతి స్వరూపం అంటున్నారు. అది అసత్యం కాదు, సత్యం కాదు. అందుకనే దానికి రకరకాల పేర్లు పెట్టారు. మాయని, అవిద్యని, మిథ్యని, రకరకాల. అంటే అది మిథ్యా వస్తువు. మిథ్యా వస్తువు దేనికి గోచరమవుతుంది? యథార్థ జ్ఞానానికి మిథ్యా వస్తువు గోచరం కాదు. యథార్థ జ్ఞానానికి యథార్థ వస్తువే తెలుసు. మనకున్నటువంటి తెలివి, మనకున్నటువంటి జ్ఞానం అంతా కూడా భ్రాంతి జ్ఞానం. భ్రాంతి జ్ఞానానికి తెలియబడేటటువంటి ఏ వస్తువైనా సరే, ఆఖరికి నీకు దేవుడు కనిపించినా సరే అది మిథ్యా వస్తువు. ఎలాగ? యథార్థ జ్ఞానము, భ్రాంతి జ్ఞానం. జ్ఞానం రెండు రకాలు. యథార్థ జ్ఞానం ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని, బ్రహ్మమును తెలుసుకోవడానికి పనిపోతుంది. కానీ భ్రాంతి జ్ఞానము, భ్రాంతి జ్ఞానానికి విషయం మిథ్యా వస్తువు, యథార్థ జ్ఞానానికి విషయం సత్య వస్తువు. అంటే ఇప్పుడు మనం సత్య జ్ఞానంలో ఉన్నామా, యథార్థ జ్ఞానంలో ఉన్నామా, మిథ్యా జ్ఞానంలో ఉన్నామా? మెలకువలోకి వచ్చిన కాడి నుంచి మనకు ఉన్నటువంటి తెలివంతా భ్రాంతి జ్ఞానమే.
ఈ భ్రాంతి జ్ఞానంతో నువ్వు ఏ శాసనాలో చేయకు, ఏ నిర్ణయం చేయకు. ఆయన చెప్పింది కరెక్ట్ కాదు, ఈయన చెప్పింది కరెక్ట్ అని నిర్ణయం చేసామనుకోండి. దేంతో? భ్రాంతి జ్ఞానంతో. భ్రాంతి జ్ఞానంతో చేసినటువంటిది ఏది నిజం కాదు. మన కంటి చూపుతో చూసింది కాదు, మనం నిర్ణయించేది కాదు. అది యథార్థం తెలియాలి. యథార్థం తెలియాలంటే యథార్థ జ్ఞానంలోకి వెళ్ళాలి. యథార్థ జ్ఞానంలోకి ఎలాగెళ్ళాలి? ముందు కంగారు పడకుండా వింజన్నేవం సదాత్మానం యోగి నియత మానస, నిదానంగా వెళ్ళి మునిగిపో, లయమైపో, కలిసిపో. అప్పుడు నీ భ్రాంతి జ్ఞానం అంతా కొట్టుకుపోతుంది. భ్రాంతి జ్ఞానం ఎప్పుడు పోద్ది? భ్రాంతి జ్ఞానానికి విషయం మిథ్యా వస్తువు అన్నాం కదా. భ్రాంతి జ్ఞానము మిథ్యా వస్తువు రెండింటినీ కలిపి అధ్యాస అంటారు. ఎలాగా? భ్రాంతి జ్ఞానము మిథ్యా వస్తువు రెండు ఉన్నాయి కదండి. ఈ రెండింటినీ కలిపి ఏం పేరు పెట్టాలి? భ్రాంతి జ్ఞానము ఒక వ్యవస్థ, మిథ్యా వస్తువు ఇంకొక వ్యవస్థ. భ్రాంతి జ్ఞానము మిథ్యా వస్తువు రెండింటినీ కలిపితే అధ్యాస. అధ్యాస అంటే ఒక వస్తువు ఇంకొక వస్తువులాగా కనిపించడాన్ని అధ్యాస అంటారు. అది సత్యం కాదు. చూడగానే వెండి అనేసుకున్నాం, అది అధ్యాస. అంటే కల్పించబడింది. దేని మీద? అధిష్టానం కనిపించక ఆధారం కనిపించింది. అట్టి మాదిరిగా మన స్వరూపం కనిపించడం లేదు. మన స్వరూపం కనిపించకుండా మన స్వరూపమునందు ప్రవేశించినటువంటి మన మనసు కప్పేసింది. అంచేత ఇప్పుడు మనసునే మనం దాటాలి, శరీరం కాదు. శరీరం లోపల ఉన్నటువంటి మనసుని ఎలాగోలాగో లొంగ తీసుకుని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఈ రకంగా లోపలికి తీసుకెళ్ళినప్పుడు మనసు లయించినప్పుడు శాంతి కలిగిద్ది, ఆనందం కలిగిద్ది, సుఖంగా హాయిగా బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడ శ్వాస మనసు ఉండదు. ఈ రకంగా ఎవడైతే అభ్యాసం చేశాడో అటువంటి వాడికి కర్మ నశించుతుంది, మోక్షం కూడా పోతుంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఏమనుకున్నాం? 37వ శ్లోకంలో ఉన్నాం. అయతి శ్రద్ధయోపేతో యోగా చలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణగతి. ఈ శ్లోకంలో చెప్పినటువంటిది ఏంటంటే, అక్కడ 15వ శ్లోకంలో నీత మానస ఎలా నియమించబడమని చెప్పాడో అలాగ నియమించలేదట. అయతి శ్రద్ధయోపేతో యోగా చలిత మానస అలాగే ఎందుకు నియమించలేకపోయాడు? అధ్యాసంగతంలో భ్రాంతి జ్ఞానం ఉంది. విద్యా వస్తువుని చర్చ వస్తువుగా చూస్తున్నాడు, అందుచేత నిలబెట్టలేకపోయాడు. ఈ రకంగా ఇంకా కింద శ్లోకాలను ఒకసారి చూద్దాం. ఇంకా 2-3 శ్లోకాలు కింద ప్రశ్న వేసాడు. ఏమని? ఈ 33వ శ్లోకం, యో యం యోగస్త్వయా ప్రోక్త సౌమ్యేన మధుసూదన ఏతస్సాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరం. అంటే ఈ అధ్యాస, ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము, యథార్థ జ్ఞానము, విద్యా వస్తువు ఇలాంటివి ఏ అయితే ఉన్నాయో అటువంటి దాన్ని చంచలత్వాత్ స్థితిం స్థిరం. ఎన్ని లయం అయిపోయిన తర్వాత ఏదో అది లయం అవ్వకుండా నిలబడి ఉంటుంది అంటున్నారు, దాని స్థితి అంటున్నావు. దాన్ని నేను గుర్తించలేకపోతున్నాను. నువ్వు ఇంత బాగా చెప్పినప్పటికీ కూడా అది నా మైండ్కి పడతలేదు. అనేక యుక్తులు ఉపమానాలు చెప్పినప్పటికీ కూడా అది నాకు, ఎందుకంటే ప్రత్యేగాత్మ, పరమాత్మ, బ్రహ్మం ఇదే సత్యం. ఈశ్వరునిలోనటువంటి సత్య వస్తువు పరమాత్మ, జీవునిలోని సత్య వస్తువు ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ పరమాత్మలు రెండు బ్రహ్మం, ఇదే సత్యం. ఇది ఈయన ఇంతకాలం నుంచి బోధించే బోధంతా కూడా ఈ ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకత్వమైనటువంటి బ్రహ్మమే మన స్థితి, మన స్వరూపం, ఆయన స్థితి. పరమం అన్నాడు కదా, మచ్చంస్థ అది గచ్చతి, దాన్నే పొందు, అది నా సంస్థానం అంటున్నాడు కదా. అది శాంతిం నిర్వాణ పదమం. నిర్యాణము నిర్వాణము. నిర్యాణం అంటే చచ్చిపోతాం. చచ్చిపోయినటువంటి వాడికి అది కనిపించదు. బ్రతికుండగా శ్వాస మనసు ఆగితే నిర్వాణం. అంటే నిర్వాణ స్థితిలోకి వెళ్ళి దాన్ని గమనించాలి. నిర్యాణంలోకి వెళ్ళాడు అనుకోండి, మరణించాడు అనుకోండి, మరణించినటువంటి వాడు స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం సెపరేట్ అయిపోద్ది. అది మళ్ళీ ఇంకొక శరీరాన్ని తడుముకుంటుంది. అందుకంటే ఆ సూక్ష్మ శరీరంలో బీజం ఉండిపోయింది.
ఏంటా భేషం? స్థూల శరీర భావన. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను ఇది చూశాను, నేను అది చూశాను, నేను ఇది చేశాను, నేను చేసి ఇప్పుడు పాటలు పాడుతున్నాడు అనుకోండి, మళ్ళీ జన్మలో పాటలు పాడేస్తాడు. ఇప్పుడు ఏదైనా ఉపన్యాసాలు చెప్తున్నాను అనుకోండి, మళ్ళీ జన్మలో కూడా ఉపన్యాసాలు చెప్పేస్తుంటాడు. ఎందుకని? మొన్న ఒకసారి ఉపనిషత్తులో చెప్పాను, బోధతోటి ఇది దొరకదు, చెప్పడం వల్ల రాదు, ఏం చెయ్యాలి? మొలగడం వల్లే. అంచేత ఆ స్థితి ఇన్ని విపులంగా చెప్పుతుంటే ఇక ప్రత్యేగాత్మ పరమాత్మ లేకత్వమైనటువంటి బ్రహ్మమును నేను గుర్తించలేకపోతున్నా అంటున్నాడు. ఆ మైండ్ లో పడతలేదు అంటున్నాడు. కృష్ణ, ప్రత్యేగాత్మ పరమాత్మ బ్రహ్మము ఒక్కటే అని నువ్వు అనుభవపూర్వకంగా చెప్తున్నావు, అవి నాకు తెలియటం లేదు. అంటే ఒకే బ్రహ్మమును ప్రత్యేగాత్మ పరమాత్మ అంటున్నాడు. పేర్లు ఎందుకు మారినాయండి ఒకటే స్వరూపాన్ని? అంటే ఆ బ్రహ్మ చైతన్యంలోనే మాయ ఆవహించే, మాయ చేత ఆవహించబడినటువంటి బ్రహ్మ చైతన్యము ఎంతవరకు ఉందో అంతవరకు ఉన్నటువంటి ఆ చైతన్యానికి పరమాత్మ అని పేరు. అదే బ్రహ్మ చైతన్యములో అవిద్య ఆవహింతే ఎంతవరకు అవిద్య ఆవహించబడి ఉందో అంతవరకు ఉండేటువంటి ఆ బ్రహ్మ చైతన్యానికి ప్రత్యేగాత్మ అని పేరు. అవిద్యతో కూడుకున్నటువంటి ప్రత్యేగాత్మ అవిద్య ఆవహించింది కదా, ఆ ప్రత్యేగాత్మ స్వరూపం అవిద్య యందు ప్రతిబింబిస్తుంది. చాలా ఏకాగ్రతగా వినాలి ఇది. అంటే అక్కడ ప్రత్యేగాత్మ, అవిద్య, అవిద్య యందు ప్రతిబింబించినటువంటి బ్రహ్మ ప్రతిబింబం, మూడింటికి జీవుడు అని పేరు. పరమాత్మ, పరమాత్మను ఆవహించినటువంటి మాయ, మాయ యందు ప్రతిబింబించిన బ్రహ్మ ప్రతిబింబం, ఈ మూడింటికి ఈశ్వరుడు అని పేరు. ఈశ్వరునిలోని యథార్థ తత్వం పరమాత్మ, జీవునిలోని యథార్థ తత్వం ప్రత్యేకత. ఇది దీనికి తెలుస్తలేదు. ఎందుకు తెలియటం లేదండి? ఆల్రెడీ మనం ఇంకొక నిర్ణయానికి వచ్చేసి ఉన్నాం. ఏంటి ఆ నిర్ణయం? నేను అర్జునుడిని, నేను నా వంశం క్షత్రియ వంశము, నేను వీళ్ళందరినీ దెబ్బలాడి గెలిచి నా రాజ్యం నేను సంపాదించుకోవాలి, నాకు అన్నగారులు ఉన్నారు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు అనే భావనలు ఉన్నాడు కదా అతను. కృష్ణుడు ఏం బోధిస్తున్నాడు? ఇది కాదు, నువ్వు ఈ అన్నిటికి అధిష్టానంలో ఏ స్వరూపం ఉందో అది నీవు అని బోధిస్తున్నాడు. మనం కూడా అదే విధానంలో బోధించుకుంటూ వెళ్తున్నాం. ఇది స్థూల శరీరం అంటారు, ఇది లోపల సూక్ష్మ శరీరం ఉంది, దానికి లోపల కారణ శరీరం ఉంది, దానికి లోపల మహాకారణం ఉంది. ఇవన్నిటికి దాటిన తర్వాత ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది వీటికి ఏటికి సంబంధం లేకుండా ఉంది. ఎలా అంటే ఇది అందులో ప్రవేశించలేదు, అది ఇందులో ప్రవేశించలేదు, ప్రవేశించినట్టు కనపడుతుంది. దీనికి అధ్యాస అని పేరు. భ్రాంతి జ్ఞానము విద్యా వస్తువు చేరి అధ్యాస అన్నాం కదా. అంటే మందార పువ్వు దగ్గర స్ఫటిక మణిని పెట్టినప్పుడు మందార పువ్వు యొక్క ఎరుపు లక్షణం స్ఫటిక మణిలో కనిపించింది అనుకోండి, దానికి అధ్యాస అని పేరు. అంటే అది ప్రవేశించలేదు, ఎరుపు రంగు అందులో దూరలేదు. ఎలా ఉంది? కనపడుతుంది అంతే, ఎర్రగా కనపడుతుంది. ఎర్రగా కనిపించినంత మాత్రం చేత అది ఎరుపుది కాదు. ఏది? అట్టి మాదిరిగా నువ్వు మనిషిగా కనిపించినంత మాత్రం చేత నువ్వు మనిషిగా. ఆయన అలా చెప్తే ఇదేటండి, నేను మనిషిగా కనిపించినంత మాత్రం చేత మనిషిని కాకపోవటం ఏంటి? నాకు ఆకలి దప్పుకలు తెలుస్తున్నాయి, సుఖ దుఃఖాలు తెలుస్తున్నాయి, శోకమోహాలు తెలుస్తున్నాయి, నేను పుట్టాను, కొంతకాలం పోయిన తర్వాత చనిపోతాను, ఈ లక్షణాలన్నీ నాకు తెలుస్తున్నాయి కదా, నువ్వు పుట్టుపాడుతున్నావు. అంచేది నువ్వు చెప్పేది నా మనసు చంచలత్వంతో కూడుకుని ఉండడం వల్ల యథార్థాన్ని కనిపెట్టలేకపోతుంది. ఎందుకంటే యథార్థం నాకు తెలియటం లేదు. ఎందుకని? నా మనసు కరెక్ట్గా అంటే శుద్ధంగా లేదు, ఒక రకంగా కలుషితం అయిపోయింది, మలినమైపోయింది. ఎం యోగస్త్వయా ప్రోక్త సౌమ్యేన మధుసూదన్. ఈయన చెప్పేటటువంటి ఈయన కూడా వాడాడు ఆ పదాన్ని. నువ్వు ఎలా చూడాలని చెప్తున్నాడు అతను? ఇలాగ వేరు తెలిసేసుకోవడం, చదవడం వల్ల, వినడం వల్ల తెలిసేసుకోమని చెప్తలేదు, యోగం ద్వారా చూడమని చెప్తున్నాడు. అంటే ఏ కంటితో చూడాలి? ఈ కంటితో చూడకూడదు. అలాగే 11వ అధ్యాయంలో అర్జున,
దేవుణ్ణి ఎవడో కూడా ఈ స్థూల నేత్రంతో చూడలేడు నాయనా, అంటే అది నీకు జ్ఞాన నేత్రాన్ని ఇస్తాను, ఆ నేత్రంతో చూడమని చెప్తాడు. అట్టి మాదిరిగా ఈయన ఏ నేత్రంతో చూడమంటున్నాడో, యోగం త్వయా ప్రోక్త సౌమ్యేన మధుసూదన. ప్రశాంతంగా నిశ్చలంగా తొందరపాటు లేకుండా యోగ మార్గం ద్వారా దాన్ని కనిపెట్టాలన్నాడు. ఏతశాహం నా పశ్యామి, అది నాకు చేతనవుతలేదు, నేను గుర్తించలేకపోతున్నాను. దానికి ఈయనేమన్నాడంటే, నేను కూడా ఒప్పుకున్నానయ్యే బాబు, సంచయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం. అందరూ కూడా అలాగే పొరపాటు పడిపోయి కంగారు పడిపోయి, అంటే చెప్పేది పూర్తిగా నిలబడి వినకుండా వెంటనే ఇంకొకలాగా నిర్ధారణ చేసేట. దాన్ని ఏమంటారు? చెప్పేది పూర్తి అవనవడు, వెంటనే నిర్ణయం చేసేసుకుంటాడు అనమాట. అంటే అతని బుద్ధి బలాన్ని అనుసరించి, అతను పూర్వం చదివినటువంటి చదువును బట్టి, అతనికి తెలిసినటువంటి విధానాన్ని అనుసరించి ఆ చెప్పేదాన్ని వెంటనే ఇది ఇంకొకలాగా నిర్ధారణకు వచ్చేస్తుంటాడు. వచ్చేసినప్పుడు ఏమవుతుందో అతనికి తెలియదు. అలాంటి లక్షణం మనసుకు ఉంది. మనసు ఇప్పుడుది కాదు, ఎన్నో యుగాల నుంచి ఎన్నెన్నో చూచి చేసి ఉంది. ఈ శరీరంలో ప్రవేశించింది, ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటుంది, బండిని ఉపయోగించుకుంటున్నట్టుగా. అంటే అసంచయం మహాబాహో మనో దుర్నిగ్రహం చాలు. అందులో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను, అంగీకరిస్తున్నాను. కానీ ఉపాయం చెప్తాను అన్నాడు. ఏంటి? 2 ఉపాయాలు చెప్పాడు. అభ్యాసము, వైరాగ్యం. ఈ శ్లోకాన్ని కూడా మనం చెప్పుకున్నాం. అభ్యాసం అంటే మళ్ళీ 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 తెలిసినా తెలియకపోయినా, వచ్చినా రాకపోయినా, అనుభవంలోకి రాకపోయినా సరే వదలకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయబోయ్యా అదే వస్తుంది, రాలేదని చెప్పేసి కంగారు పడిపోకూడదు, వదిలేయకూడదు. వదిలేస్తే ఏమవుతుంది? మళ్ళీ మొదలకే మోసం వచ్చేస్తుంది. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించచ్చు. అభ్యాసం అంటే ఏంటండి? మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం, మళ్ళీ మళ్ళీ నిన్న చేసాం అవ్వలేదు, మొన్న చేసాం అవ్వలేదు, ఇవాళ కూడా అవ్వలేదు కదా, రేపు చెయ్యి, వదిలిపెట్టద్దు. దానికి అభ్యాసం. దాన్ని సాధన అని కూడా అంటారు. అంటే కరెక్ట్గా ఆ మనసును అటు ఇటు పోకుండా శ్వాసను గమనింటూ లోపలికి వెళ్ళి, శ్వాసగా ఏముందో దానిని గమనింటూ అలా లోపలికి వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే వైరాగ్యం. వైరాగ్యం అంటే సహజంగా మనం కంటితో చూసేటటువంటి ప్రతి వస్తువు కూడా దృశ్యం. దృశ్యం అంటే ఏంటండి? అంటే ఇప్పుడు శ్రోత్రేంద్రియానికి శబ్దం విషయం, చక్షురింద్రియానికి రూపాల విషయం, జిహ్వేంద్రియానికి ఋషుల విషయం, ఘ్రాణేంద్రియానికి గ్రంథం విషయం. ఇలాగ ప్రతి ఇంద్రియానికి ఒక విషయం ఉంది. శబ్దస్పర్శ రూప రసగంధాది విషయాలు. అంటే 10 ఇంద్రియాలు ఉన్నాయి, 10 ఇంద్రియాలకి 10 విషయాలు. ఆ విషయాల మీద ఉన్నటువంటి ప్రీతి జీవుడు ఈ శరీరంలో ఉండి విషయ సంపాదనార్థం నిరంతరము కర్మ చేస్తున్నాడు, కృషి చేస్తున్నాడు. ఆ చేసేటప్పుడు దానికి ఆ విషయాదుల మీద ప్రీతి ఉండబట్టే కదా. అంటే ఉదాహరణకి వాక్కు ఉంది, మాటే కదా వాక్ అంటేనే. వాక్కుకి విషయం ఏంటండి? వచనం, అంటే మాట్లాడాలని ప్రీతి. అంటే ఏ శ్లోకమో ఏ పద్యమో నేర్చుకున్నాడు అనుకోండి, అతను చెప్పేదాకా గంపేసి కప్పెట్టించి రాగడు. ఏంటిది? ఎందుకు చెప్పాలని ప్రీతి ఉంది, అందులో ఆనందం కలుగుతుంది. వినాలని ఇంకొకటి ప్రీతి, వినడం వల్ల అతనికి ఆనందం కలుగుతుంది. అంటే ఆ వినడం అనేటువంటి విషయం మీద అతనికి ప్రీతి కలిగితే, చెప్పటం అనేటటువంటి విషయం మీద ఇతను అలవాటు చేసుకున్నాడు, వినటం అనేటటువంటి విషయం మీద అతను అలవాటు చేసుకున్నాడు, చూడటం అనేటువంటి విషయం మీద ఇతను అలవాటు. అందరూ ఒకే విషయానికి అలవాటు పడరు. అన్ని విషయాల మీద ప్రీతి ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క రకమైనటువంటి విషయం మీద ప్రీతి ఉంటుంది. ఈ రకమైనటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకి ఏ ఏ విషయాలు అయితే ఉన్నాయో ఆ విషయాల మీద వైరాగ్యం ఉండాలి. అంటే వైరాగ్యం అంటే ఏమి నశించాలి? ఆ వినాలన్నా కోరిక చచ్చిపోవాలి, లేదా మాట్లాడాలన్నా కోరిక చచ్చిపోవాలి. అలా మాట్లాడుతూ కూర్చుంటే అదే గడక నిండి బంధింది. వినాలన్న విషయాన్ని అలా వింటూ కూర్చుంటే అదే నిన్ను బంధింది. చూడాలన్నటువంటి విషయం
అదేనండి బంధించదు. ఈ రకంగా విషయాదుల మీద వాంఛ ఎంతవరకు నీకు నశించలేదో అంతవరకు నీకు ఈ ఆత్మసాక్షాత్కారం అవుతాను. అంటే విషయాదుల మీద వాంఛ సావడం అనేది ఏదైతే ఉందో దానికి వైరాగ్యం గుష్యతే. బలపరుచుకో, ప్రాక్టీస్ చెయ్యి. ఏం చెయ్యాలి? ఈ ఇంద్రియాదుల్ని నువ్వు లాగిపెట్టు పట్టుకో, అదుపు చెయ్యి. ఇప్పుడు దశరథుడు అన్నారండి. రామచంద్రమూర్తి తండ్రి కదా ఆయన పేరు. దశరథుడు అంటే రథుడు అంటే ఏంటండి? అంటే రథం మీద కూర్చుని ఇంతమంది సైన్యాలతో యుద్ధం చేసేటటువంటి వాడిని రథుడు అంటారు. మహాభారతంలో రథుడు, అర్ధరథుడు అని పేర్లు వస్తుంటాయి. ఈ దశరథుడు ఎన్ని రథుడు? దశరథుడు. ఈయనకట 10 ద్వారాల దగ్గర ఒక్కొక్క రథాన్ని పెట్టి కొంత సైన్యాన్ని, గుర్రాలని, ఏనుగుల్ని పెట్టి ఉంటారట. అతను ఏ ద్వారం గుండా బయటికి వెళ్దారనుకుంటాడో ఆ ద్వారం కూడా వచ్చేటప్పటికి వాళ్ళు అక్కడ మేలుకొని ఉంటారు. ఆ రథం మీద వెళ్ళి ఆ యుద్ధం చేసి వస్తాడు అతను. 1 కాదు, 2 కాదు, 10. ఇప్పుడు చెప్పండి ఎవరతను? ఆ రథాలు జ్ఞానేంద్రియ లేదు, కర్మేంద్రియ లేదు, రథాలు. ఈ 10 రథాలకి బయటికి వెళ్ళి యుద్ధం చేసేటటువంటి వాడు ఎవడండి? అతనే దశరథుడు. ఈయనకి ఏం కలగాలి? ఏం కలిగితే ఈయన ఏమిటి? రాముడు పుట్టాడు అతనికి. రాముడు సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అవతారం కదా. అంటే ఆత్మ కలగాలి. ఎవరికి కలగాలి? ఈ బయటికి పోయేటటువంటి వాడికి బయటికి పోకుండా ఉత్తర కామేష్టి యాగం చేశాడు. ఇంట్లో కూర్చుంది, బయటికి వెళ్ళలేదు, యుద్ధానికి వెళ్ళలేదు. ఉత్తర కామేష్టి యాగం చేస్తే పుత్రుడు పుట్టాడు. పుత్రుడు అంటే ఎవడండి? పుత్తు అంటే బంధించినటువంటి, త్రా అంటే 3, పుత్తు అంటే విడిపించేవాడు. పుత్తర్ అంటే 3 ఆటల నుంచి విడిపించేవాడు ఎవడో వాడు పుత్రుడు. ఆడు పుట్టాడు. ఎవడండి 3 ఆటల నుంచి విడిపించేవాడు? మనం మరణించేమండి. పుణ్యం చేస్తే స్వర్గం వెళ్తాం, పాపం చేస్తే నరకం వెళ్తాం. మిశ్రమకరం ఉంటే జన్మకోసం. జన్మకి రాకుండా, స్వర్గానికి వెళ్ళకుండా, నరకానికి వెళ్ళకుండా, 3 మార్గాలకి వెళ్ళకుండా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3 నాశనం చేసినటువంటి వాడు త్రా అంటే 3 ఆటల నుంచి విడిపించినటువంటి వాడు పుత్రుడు. ఇప్పుడు చెప్పండి, పుత్రుడు ఎవడు? ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం. ఈ పుత్రుడు కాదు. మనల్ని ఏడిపిస్తాను ఉంటాడు, బాధపడతాను ఉంటాడు, లేకపోతే సుఖపెట్టవచ్చు కూడా చెప్పలేం. నిజమైనటువంటి పుత్రుడు ఎవడు? జ్ఞానపుత్రుడే. అటువంటి జ్ఞానం అనేటటువంటి పుత్రుడు కోసం పుత్ర కామాచి చేసాడు. బయటికి వెళ్ళడం లేదు, ఆపాడు. ఎట్టి మాదిరికి ఈయనేమంటున్నాడు? ఈ 10 ఆటలేపుకి పోకుండా లోపల గుంజన్నేవం తదాత్మానం నిలబెట్టినట్టయితే నీకు జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో ఆ జ్ఞానం నీకు ఈ తోల సూక్ష్మ కారణ శరీరాలు 3 నుంచి నేను తప్పింతాడు. నువ్వు వాటిని పట్టుకుని ఉన్నావు, ఆయన వదులుతులేదు. వాటి నుంచి నిన్ను వదిలించాలి అంటే జీవుడిని ఆత్మజ్ఞానం రావాలి. ఈ ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు అంతము చేత నువ్వేం చేయాలి? వైరాగ్యం ఉండాలి. ఏట్ల మీద? దశేంద్రియాల మీద. అంటే దశేంద్రియ విషయాల మీద మనకి ఎంతవరకు వాంఛ నటించలేదో, వైరాగ్యం రాలేదో అంతవరకు ఈయన చెప్పింది మనకు తెలుసు. అంటే ఇంకోటి ఏం చెప్పాడు? అలాగా పదార్థాన్ని నిగ్రహించేసుకుంటే సరిపోద్దా, మాట్లాడకుండా ఉండిపోతే సరిపోద్దా అంటే అలా కుదరదు. ఇంజన్ ఏమో చేదాత్మని అభ్యాసం చేయాలంట. 2 అభ్యాసం చెయ్యాలి, 2ది వైరాగ్యం కలిగి ఉండాలి. ఏట్ల మీద వైరాగ్యం అంటే తినేదాని మీద, తాగిన బట్టలు కట్టుకోకుండా, సవరం చేయించుకోకుండా తిరగమని అతను చెప్పేది కాదు. విషయాదులని లొంగ తీసుకోవటం అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయాలు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ విషయాలు ఏదైతే ఉన్నాయో ఆ విషయాదుల మీద ఇంద్రియాదులను పోనివ్వకుండా లాగిపెట్టి గుర్రాన్ని కళ్ళు మేస్తారు కదా. ఆ కళ్ళు ఎందుకు? ఎలా పోతుంటే అలా పానిస్తే కళ్ళు ఎక్కర్లేదు కదా. ఇంకా అంటే ఏమయ్యాలి? వాటికి కళ్ళాలు వెయ్యాలి. ఏట్లకి? ఈ గుర్రాలకి. ఆత్మానం రజనం విద్ధి శరీరం రథమేవతు ఇంద్రియాణం అయానాహు విషయేంద్రియ గోచరం.
ఇంద్రియాలు ఏం చేయవు, విషయాల మీదకి లాక్కుపోతూ ఉంటాయి. విషయాలకేపికి లాక్కుపోయేటటువంటి ఇంద్రియాలు కళ్ళలేసి లాగిపెట్టి పట్టుకోవటమే వైరాగ్యం. ఇప్పుడు చెప్పండి, వైరాగ్యం అంటే ఏంటి? అది ఎక్కడ వైరాగ్యం మనకి స్వాధీనంలోకి రాలేదో, అంటే నీకు వైరాగ్యమును అభ్యాసము రెండు వశి పడకపోవటం వల్ల నువ్వు బలం ఉంది కానీ, నీకు తెలివి ఉంది కానీ, నువ్వు తెలివైనోడివే కానీ నేను చెప్పేది నువ్వు గుర్తించలేకపోతావు. అంటే ఇది రెండింటినీ సమకూర్చుకోమన్నాడు. ఇక తర్వాత శ్లోకంలో ఏమన్నాడు? అయతి శ్రద్ధ. మళ్ళీ అర్జునుడు అడుగుతున్నాడు, ఎంత చెప్పినప్పటికీ కూడా అసం యథాత్మన యోగో దుష్పాప ఇతిమేమతి. ఇంకొక ప్రశ్న వేసాడు. అటువంటి అభ్యాసము, అటువంటి వైరాగ్యము కూడా నాకు ఇష్టంగానే ఉంది, నువ్వు చెప్పింది నేను నమ్ముతున్నాను, కానీ అసం యథాత్మన యోగో, నాకు సందేహంగా ఉంది, నేను సాధించగలనా, నా వల్ల అవుతుందా, నేను పుట్టాను, రేపు మాబో చచ్చిపోతాను, నాకు సరైన భర్త లేడు, నాకు సరైన భార్య లేదు, నాకు సరైన పిల్లలు లేరు, నాకు డబ్బు లేదు, నాకు బోడు సమస్యలు, బోడు బాధలు ఉన్నాయి, నేను అర్హుడేనా? అసం యథాత్మన యోగో దుష్పాపం ఇతిమేమతి. నేను సమర్థుడేనా ఈ విషయంలోని? ఇంకొకటి, పశ్చాత్మనాతు యతత శక్తియోమాప్త ఉపాయత. అంచేత నాకు మీరు చెప్పేటటువంటిది బాగానే నచ్చుతుంది, ఉపాయం బాగానే ఉంది, కానీ ఆచరించేటటువంటి విషయంలో నాకు సాధ్యం కావట్లేదు, లయం అవుతలేదు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, అయతి శ్రద్ధయోపేతో యోగా శలిత మానస అప్రాప్య యోగ సంచితం కాంగితం కృష్ణగతి. అంటే ఈ రకంగా కృష్ణ పరమాత్మ నువ్వు చెప్పినటువంటి దానికి నేను ఒప్పుకున్నాను నాయన, కరెక్టే, కానీ ఈ ఈ రకంగా నువ్వు చేయకపోవడం వల్ల, నీకు ఏకాగ్రత కలగకపోవడం వల్ల ఈ ప్రాబ్లం ఉందన్నాడు కదా. అయినా మళ్ళీ ఇంకా చూపెడుతున్నాడండి 30 ఏళ్ళు. అయతి శ్రద్ధయోపేతో యోగా చలిత మానసం. నమ్మేను, యథార్థమే, వైరాగ్యము కరెక్టే, యోగము కరెక్టే, కానీ అయతి శ్రద్ధయోపేతో యోగా చలిత మానసం. నువ్వు ఎలాగైతే సాధన చేయమంటున్నావో అలాగ నా మనసు నిలబడటం లేదు. అప్రాప్య యోగ సంచిత్తిని కాంగతిని కృష్ణగచ్చితి. అంటే శేషం మీద అలా చూస్తూ ఉండక సడన్ గా ఏదో పాడేసుకున్నట్టుగా ఎక్కడికో పోతుంది, నేను మళ్ళీ తీసుకొచ్చి పెట్టవలసి, మళ్ళీ ఎక్కడికో పోతుంది. అలాగ పావు గంట అరగంట కూర్చుంటున్నాను, అలా పోయి తిరుగుతుంది. అప్పుడు మళ్ళీ వచ్చి ఏం చేయాలి? తెగిసిపోతున్నాను. సాధకుడు అందరి పరిస్థితిని ఇతని మీద పెట్టుకుని అప్రాప్య యోగ సంసిద్ధం, ప్రాప్తించడము, ప్రాప్తించకపోవటం, ఇలాంటి లక్షణాలతో కూడుకున్నటువంటి వస్తువుతో ప్రాప్తింపచేసుకోవటం సాధ్యమేనా? అప్రాప్య యోగ సంసిద్ధం. దేనితోటి అభ్యాసం చేయమంటున్నారు మీరు? ఒక సెకండ్ కూడా కదలకుండా ఉండేటటువంటి గుణం దానికి లేదు. అలాంటి దానితోటి సిద్ధి పొందాలా? అవుతుందా? అప్రాప్య యోగ సంసిద్ధం సాంగీతం కృష్ణ ఖచ్చితం. అది అవదు, దాన్ని నేను చేయలేం. అంచేత కచ్చిన్నో బై విభ్రష్ట చిన్న భ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాభావు. ఈ 3వ బ్రాహ్మణ పది. ఈ రకంగా గురుపదేశం పొందాడు, మామూలు పొగలు చక్కగా సాధన కూడా చేస్తున్నాడు, కానీ సిద్ధి పొందలేదు. విశ్వాసం ఉంది, శ్రద్ధ ఉంది, ప్రయత్నం కూడా చేస్తున్నాడు, కానీ ఏమయ్యాడు? మోక్షం పొందలేదు, నిర్వాణ స్థితి పొందలేదు, ఆ శాంతి లభించలేదు. రోజు చేతనం, సంవత్సరాలు అయింది, నాకు 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది అంటాడు, కానీ ఎలా ఉంది మీ సాధన? రోజు మీ సాధన ఎలా ఉంది అంటుంటాం కదా. ఏం చెప్తున్నారు మీరు? ఎప్పుడు చెప్పినప్పుడు మొదట్లో ఎలాగుందో అలాగే ఉంది అంటుంది. ఎందుకని అలాగా? సేమ్ ఇదే కచ్చిన్నో బై విభ్రష్ట చిన్న భ్రమివ నశ్యతి. నువ్వు చెప్పిన రిజల్ట్ మాకు కనిపించడం లేదు, అలాగని మేము ఎంత ప్రయత్నం చేస్తున్నాం. అప్రతిష్ట మహాభావం, చచ్చిపోతాం కదా, ఈ అప్రతిష్ట పాలైపోయినట్టేనా? ఏమైనట్టు? విశ్వాసం ఏది, గురేది లభించాలి కదా, పొందాలి కదా. అనుభవానికి రాకపోతే అతను ఏమవుతాడు? చాలా మంది అలాగే సందేహించి చేసి సాధ్యం కాక, ఏమండి నిజంగానే మీ మనసు ఆగిందా? శ్వాస ఆగిద్ది అంటున్నారు కదా, నిజమే ఏంటి? 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయినా కూడా మాకేదో సందేహంగా ఉందండి, శ్వాస ఆగిద్దా, మనసు ఆగిద్దా?
ఎందుకని? ఆ సందేహం ఎందుకు వచ్చింది? అలాగని సాధన చేసాడు అతను. మీరు చెప్పినట్టుగా నేను కింద పడుకుంటున్నాను, గడ్డి తింటున్నాను, నీళ్ళే తాగుతున్నాను అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే ఆగుతలేదు. అందుకని అతనికి సందేహం వచ్చింది. అట్టి మాదిరిగా స్థితి పొందలేదు, స్థితి కలగలేదు. కలగకపోతే ఏమైనట్టు? అప్రతిష్ట పాలైపోయాడు కదా. సందేహం నివారణ కాలేదు. సందేహం నివారణ కాకపోవటం వల్ల ఈ మూడో బ్రాహ్మణ బలి అంటే మూఢుడిగా చనిపోయాడు. శరీరం పోయింది. అతను నాశనమేనా? దానివల్ల అతనికి ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు కదా. చిత్తించాడండి. అతనికి ఆల్రెడీ నువ్వు చెప్పిన ప్రయోజనం వచ్చేసింది. అతను దేవుడు అయిపోయాడు. ఇంకా అతనికి శాంతి లభించింది బ్రహ్మాండంగా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం కర్మ నశించింది. అతనికి జన్మకరాడు. అందులో డౌట్ ఏమి లేదు. కానీ చిత్తించలేనటువంటి వాడు పరిస్థితి ఏంటి? ఏమవుతాడు అతను? ఎందుకంటే ఇంచుమించుగా మెజారిటీ అంతా ఇందులోనే ఉంది. అంతమందిలో కూడా ఏ ఒకానొకడో నాకు శ్వాస ఆగిందండి, మనసు ఆగిందండి అని చెప్పినోడు ఏ ఒక్కడో ఉంటాడు. అక్కడ కూడా ఇంకా కంగారు పడకూడదండి. శ్వాస మనసు ఆగిందంతా కూడా ప్రకృతిలోనే ఉంది. మొత్తం ఇదంతా చైతన్యానికి పక్కన ఉంది. చైతన్యము జడము రెండు ఒక దాంట్లో కూడా ప్రవేశించదు, ఒక దాంట్లో ఒకటి కలదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి ఎంచేపు పరమాత్మలో కలదు, పరమాత్మ ప్రకృతిలో కలడు. విరుద్ధ లక్షణాలు. ఎందుకంటే పగలు అనకూడదు, చీకటి ఎలుతురులో కలదు, ఎలుతురు చీకటిలో కలదు. రెండింటికి విరుద్ధ లక్షణాలు. ఆత్మ అనాత్మలో కలదు, అనాత్మ ఆత్మలో కలదు. అంచేత స్థూల సూక్ష్మ కారణాలతో కూడుకున్నటువంటి ప్రకృతి ఏదైతే ఉందో అది అనాత్మ. ఆ అనాత్మలో ఆత్మిక ప్రకాశం ప్రతిబింబిస్తుంది. దానికి తెలివి అని పేరు. ఇది అనాత్మలో ప్రతిబింబించినటువంటి ఆభాస. అది వస్తువు కాదు, ఆత్మ కాదు, అనాత్మ కూడా కాదు. అంచేత తెలివితో అంటే స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలతో కూడుకున్నటువంటి వ్యవస్థ అంతా ఏదైతే ఉందో ఇదంతా కూడా సత్యం కాదు, యథార్థం కాదు. ఇది ఒక కల్పన, ఇది ఒక మాయ, ఇది నిజం కాదు. ఈ మాయలో పడిపోయి నేను ఫలానా అనేటువంటి భ్రాంతిలో కొట్టుమిట్లాడుతున్నాడు ప్రతి వ్యక్తి కూడా. అంటే ఉదాహరణకి ఈ ప్రపంచం ఎవరు తయారు చేశారు? ఒకసారి చెప్పండి. ఎవరు కల్పన చేశాడు? బ్రహ్మదేవుడు. ఆయన ఎలా వచ్చాడండి? ఎలాగా? విష్ణుమూర్తి చక్కగా యోగ నిద్రలో పడుకొని పాల సముద్రంలో ఉంటే అతను నాభి నుంచి అంటే బొడ్డు నుంచి ఒక కమలం వచ్చిందంటే అందులోంచి బ్రహ్మగారు పుట్టారట. బ్రహ్మగారు పుట్టి ఆ కమలంలో కూర్చుని 4 ఏపులకి చూశాడు. 4 మొక్కలు ఉన్నాయని. ఎటేపు చూసినా ఏమీ కనిపించలేదు. చెట్టు లేదు, పుట్ట లేదు, ఏ రకమైనటువంటి వస్తువు లేదు. అంతా నిరామయం, నిరాకారం. దాంట్లో అలా కూర్చున్నాడు. పైకి చూశాడు, పక్కకి చూశాడు, ఎక్కడ ఏమీ లేదు. కిందకి చూశాడు, కిందకు ఒక కాడ కనపడుతుంది, కమలం కాడ. ఈ కాడ ఎక్కడి నుంచి వచ్చిందో చూడాలనుకుని ఆ కాడంపడ దిగాడు. కొన్ని వందల యుగాలు వెళ్ళాడట ఆ కాడంపట. అది ఎక్కడా దాని మూలం కనిపించలేదు. మళ్ళీ యథాతథంగా బయటకు వచ్చి కూర్చున్నాడు. ఎటు చూసిన భయం వేసింది అతను. ఇదేట్రా, ఏమీ లేదు, చుట్టూరు ఏమీ కనిపించలేదు, కింద లేదు, పైన లేదు, అసలు నేను ఎవడిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను? అప్పుడు అతనికి ఒక పదం వినబడింది. తపహ 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 అని 3 సార్లు వినబడింది. తపహ అంటే తపస్సు చెయ్యమని దాని అర్థం. అర్థం చేసుకున్నాడు, తపస్సు చేశాడు. కొన్ని సంవత్సరాలు అలా కట్టువారంగా కళ్ళు మూసుకుని విషయాదులను చింతించకుండా అది లేదు ఇది లేదు నేను ఒక్కడే ఉన్నానన్న ఆలోచన లేకుండా అన్ని మర్చిపోయి సమాధికి వెళ్ళాడు. అప్పుడు సమాధికి వెళ్ళినటువంటి వాడికి సృష్టిని కల్పన చేయమని ఒక మాట అనబడింది. సృష్టిని కల్పన చేయాలంటే నేను ఎలా కల్పించగలను? అప్పుడు ఆయన వేదాలను సంపాదించి బ్రహ్మదేవుడి చేతికిచ్చాడు. ఇందులో రాసి ఉంది, ఈ రికార్డుని అనుసరించి సృష్టిని చేయమన్నాడు. గుర్రం ఎలాగుంటది, మనిషి ఎలాగుంటాడు, పశువు ఎలాగుంటది, గాడిద ఎలాగుంటది, అవన్నీ అందులో రాసి ఉన్నాయి. దాని ప్రకారంగా ఇది కల్పన చేసాడండి. మనుషుల్ని, పశువుల్ని, దేవతల్ని, రాక్షసుల్ని, గ్రహాలని, నక్షత్రాలని, ఇదంతా కల్పన. అంటే ఇప్పుడు చెప్పండి ఏంటిది? కల్పన.
యథార్థ వస్తువులు కాదయ్యి. ఎలా కల్పన చేశాడు? ఊహతో. అంటే కుమ్మరి మట్టిని తెచ్చి కుండను చేసినట్టు చేయలేదు. మరి కల్పన. మనం నిద్రపోయినప్పుడు కళలో ఎలా కల్పన చేస్తున్నామో అలా కల్పన చేశాడు. కల్పన చేస్తే ఏర్పడినటువంటి ప్రపంచం, స్వర్గలోకము, నరకలోకము, భూలోకము, ఈ పుణ్యము, పాపము, సుఖము, దుఃఖం, ఇదంతా కలాపన. ఈ కలాపన అనేటువంటి రహస్యం వీడికి తెలకుండా అతనిలో సూక్ష్మ శరీరాన్ని ప్రవేశపెట్టి విష్ణుమూర్తి ఈ కలాపన ప్రపంచాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. అంటే కలాపన చేసిన ప్రపంచం ఎవరు? కారకుడు ఎవరు? బ్రహ్మగారు. అయితే బ్రహ్మగారు కల్పించినటువంటి ప్రపంచాన్ని నిజమే అన్నట్టుగా మాయ చేత విష్ణు మాయ కలాపన చేసి దీన్ని కాపాడేటటువంటి, అంటే ఎవరి మట్టిగాడే ఎవడి శరీరంలో వాడి శరీరంలో ఒక సూక్ష్మ శరీరాన్ని ప్రవేశపెడితే ఆ సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది? స్థూల శరీరాన్నే నేను అనుకుని దాన్ని జాగ్రత్తగా భద్రంగా కాపాడుకుంటాను. ఏం తెలుస్తలేదు మనకి. అలా కాపాడేటటువంటి సూక్ష్మ శరీరాన్ని కాపాడిన తర్వాత సూక్ష్మ శరీరంతో దానికి లోపల ఈశ్వరుడు, రుద్రుడు అంటారు, ఆయన కారణ శరీరాన్ని ప్రవేశపెట్టి ఇప్పుడైనా సరే ఇప్పుడు ఈగలాగే కొంచెం విచారణ చేసి లోపలికి వెళ్ళి దీనికి ఎంతటికి ఏంటి అని బ్రహ్మగారు ఆలోచించినట్టుగా ఆలోచించే అవకాశం లేకుండా ఈయనేం చేశాడు? తమస్సు, నిద్ర, మత్తు, బద్ధకం ఈ ప్రవేశపెట్టాడు. దీంతో వాయుష్ అంతా గడిచి మరణంలోకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వెళ్తున్నాడు. ఎందులో సాగుతుందండి ఈ తీమూర్తులు భాగవతం? కల్పనే కదా. అంటే వీళ్ళ ముగ్గురు ఉన్నంతసేపు నీకు నిజం తిన్నారు. అందుకని పురాణాలన్నీ వాళ్ళ ముగ్గురిని పూజించుకోబోయే నువ్వు. వాళ్ళ ముగ్గురిని పూజించడం వల్ల వాళ్లే నీకు అటో ఇటో ఏదో చేసి పెడతారు. ఎందుకంటే పుణ్యం ఇవ్వాలన్నా సుఖం ఇవ్వాలన్నా ఏదన్నా ఎవరు చెయ్యాలి? అంచేది ఆ దేవతల మీద, ఆ త్రిమూర్తుల మీద బోళ్ళు శృతులు రాసుకొచ్చారు. బోళ్ళు ప్రసంగాలు, ఉపన్యాసాలు, పాటలు, పద్యాలు, స్తోత్రాలు, స్థుతులు. ఎందుకంటే వాళ్ళ మెప్పు సంపాదించాలి. ఇంతకీ ఏంటిదంతా? మరి ఏళ్ళని ముగ్గురు మూర్తులు జోట మూలము నెరుగవే బాట. యామన్న గారు అంటున్నాడండి, ఎలాగని? ముగ్గురు మూర్తులు జోట మూలము నెరిగితే బాట. ముగ్గురు మూర్తులు జోట అంటే ఎవరిని చూస్తేని పాట పాడతారా? అది కదా, మూలాన్ని చూడాలి. ఏదా మూలం? ఆత్మ. ఆత్మను చూసినప్పుడు వీళ్ళ ముగ్గురు ఏమయ్యారు? కల్పన అయ్యారు. వీళ్ళు అసత్యము కాదు, సత్యము కాదు. ఏమవుతారు వీళ్ళు? మిథ్య. వాస్తవ జ్ఞానం తెలియాలి. వాస్తవ జ్ఞానంలోకి వెళ్ళినప్పుడే ఈ భ్రాంతి జ్ఞానం నచ్చింది తప్ప వాస్తవ జ్ఞానంలోకి వెళ్ళలేనంతకాలం ఈ భ్రాంతి జ్ఞానం నశించదు. అంచేత మనం ఎక్కడ చిక్కుకుపోయాం? కర్మలు చేయటము, ఆ కర్మ ఫలాలకి మన చేత కర్మ ఫలాలంతా వీళ్ళు చక్కగా తయారు చేసుకున్నారు ఒక ప్రపంచాన్ని. ఈ కర్మ ఎవడైతే ఏ కర్మ చేసాడో, ఎలాంటి పుణ్యకర్మ ఎంత, పాపకర్మ ఎంత, మిశ్రమ కర్మ ఎంత రికార్డు చేసి పెట్టడానికి ఒక యంత్రాంగాన్ని తయారు చేసుకున్నారు. దాని ప్రకారంగా జన్మ మరణాల్లో సుఖ దుఃఖాలు కలిగిస్తా ఉన్నారు. దీని నుంచి తప్పించుకుపోవాలి. నువ్వు ఒక ఆవుల మందం చెప్తున్నావు, ఒక ఆవు తప్పిపోయినా సరే ఆ యజమానికి ఇష్టం ఉండదు. ఓళ్ళు ఆవులని పానుతురు ఒకావే కదా అని ఎవడన్నా ఊరుకుంటాడా? అట్టి మాదిరికి ఈ దేవుళ్ళు కానీ దేవతలు కానీ ఇందులో ఎవరిని తప్పించుకుని పోవటానికి ఇష్టపడరు. బాగా ఆలోచించుకోండి. ఎలాగా? వీళ్ళెవరో తప్పించుకుపోవటం అంటే సత్యం తెలుసుకుంటే తప్పించుకుపోయినట్టే. ఎందుకంటే ఏ మాయ మనల్ని బంధించిందే? ఎందుకు చేత అర్జునుడు అంతటి వాడు కచ్చిన్నోబై విపరిష్ట చిన్న భ్రమేవ నశ్యతి. ఎందుకు బంధించబడుతున్నాడు? దేని చేత అంటే ఇప్పుడు ఆయన పైన చెప్పినట్టుగా సరైనటువంటి వైరాగ్యం లేకపోవటం వల్ల, సరైనటువంటి అభ్యాసం లేకపోవటం వల్ల. అంటే వైరాగ్యం అంటే ఇంద్రియ విషయాదుల మీద వాంఛ నశించకపోవడమే వీటికి మూలకారణం.
అంటే ఇంద్రియ విషయాల మీద వాంఛ నశించిపోయింది అనుకోండి, ఇంద్రియాలు మిమ్మల్ని లాక్కపోతాయా? లాక్కెళ్ళవు కదా. ఇంద్రియాలు లాక్కెళ్ళకపోతే ఎక్కడ కూర్చోబడి అసలు మనసు ఎందుకు వెళ్తుంది? మనసు ఎలాగెళ్తుంది? ఇంద్రియాల ద్వారానే వెళ్తుంది. ఇంద్రియాలు పడిపోతే ఇంకా మనిషి ఎట్టి వెళ్తుందండి? కన్నంలోనేవి పగట్టేశారనుకోండి, ఎలకేమవుతుంది? అట్టి మాదిరిగా లోపల మనసు కొట్టుకుని పడిపోతుంది. అందుచేత ఏం చెయ్యాలి? దీన్ని ఆపాలంటే ఏం చేయాలి? మూలం పట్టుకోవాలి. ఎంతవరకు మూలం పట్టుకోలేదో అంతవరకు మాయ చేత ఈ ప్రపంచం నడుపుతానే ఉంటుంది, నడిపింప చేస్తానే ఉంటారు. అంచేత మనకి సిద్ధించలేదు. సిద్ధించకపోవడం అప్రాప్య యోగ సంసిద్ధం కాంగత్యం కృష్ణగతి సిద్ధించలేదు. అలాగే కచ్చిన్న వై విభ్రష్ట చిన్న భ్రమివ వశ్యత అప్రతిష్ట మహాభావం ఈ మూడో బ్రాహ్మణ సిద్ధించలేక. ఎందుకు సిద్ధించలేదు? సరైనటువంటి జ్ఞానం లేకపోవటం. ఏతన్నే సంజయం కృష్ణ చేతు మరహస్య శేషత స్వధన్య సంజయం తస్య చేత్తాన యావ పద్ధతి. ఈ 3 శ్లోకాల్లోనూ కూడా సందేహాన్ని వెలుబుచ్చాడు. ఏంటంటే ఈ రకంగా నాకు ఈ సందేహం మీరు ఎన్ని రకాల యుక్తులు చూపించినా, ఎన్ని ఉపమానాలు చూపించినా, ఎంత ఎలా చెప్పినప్పటికీ కూడా ఈ నాకు అర్థం అవటం లేదు. ఎందుకంటే ఇలాగ మీరు చెప్పినటువంటి స్థాయి, ఆ స్థితి అనుభవానికి రాకుండా చచ్చిపోతే ఏమవుతుంది? అతను మోక్షమా పొందడం, కర్మ నశించదు. కానీ అటువంటి సిద్ధి కలగటం అన్నది కల కింద కనపడ నాకు నమ్మకం కనిపించలేదు. ఎందుకంటే మీరు ఇంత రకాలుగా చెప్పినప్పటికీ కూడా నిజంగానే శ్వాస ఆగిద్దా, నిజంగానే మనసు ఆగిద్దా, నేను చాలా చేప కూర్చుంటున్నాను అనేటువంటి డౌట్ మనసు లాగి పెడతానే ఉంటుంది. దానికి చెప్తున్నాడు అన్నమాట. ఏంటి? భగవానువాస అర్థ నైవేహ నామత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణ ప్రత్కచ్చి దుర్గతం తాతగచ్చు. ఇప్పుడు నువ్వు మార్గంలోకి వచ్చావు, ఛిద్దించకపోయినా ప్రయత్నం చేస్తున్నావు. నీకు కొంత జ్ఞానం కూడా కలిగింది, కొంత సాధన కూడా అలవాటు అయింది. అయినప్పటికీ కూడా పార్థ నైవేహ నామత్ర వినాశస్య విద్యతే. ఈ మార్గంలోకి వచ్చినటువంటి వాడికి నాశనం ఉండదు. అది చూడండి, నైవేహ నామత్ర వినాశస్య విద్యతే. అతనికి వినాశనం లేదు, నశించడు. నై కళ్యాణ కృత్కచ్చి దుర్గతం తాతగచ్చు. అతను ప్రయోజనాన్ని పొందుతాడు. కాకపోతే ఆ ప్రయోజనాన్ని ఎలా పొందుతాడో ప్రాప్య పుణ్య కృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ సుశీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టు అభిజయతి. అంటే ఏ ఏ కారణాల వల్ల అతను సిద్ధి పొందలేకపోయాడో, అంటే దేశము, కాలము, వస్తువు అతనికి సమకూరకపోవటం వల్ల, అతనికి బుద్ధి బలం సరిగ్గా లేకపోవడం వల్ల, కుటుంబం సరిగ్గా సవ్యంగా లేకపోవడం వల్ల, ఏదేదో కారణాంతరాల వల్ల అతను సిద్ధి పొందలేకపోయాడు అనుకోండి. ఏ ఏ కారణాల వల్ల అతను పొందలేకపోయాడో అవన్నిటికీ అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించి సుశీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టు అభిజయతి. అలా అనుకూలమైనటువంటి జన్మను కలిగిస్తానంటున్నాడు. అంటే ఇప్పుడు మనం సిద్ధించిపోయినా నీకు నష్టం లేదు బాబు, కానీ నువ్వు మాత్రం గురి పెట్టుకుని నమ్మి ఉండాలి. ప్రాప్య పుణ్య కృతాన్ లోకం, పుణ్యాత్మను పొందినటువంటి లోకానికి పంపిస్తాను. మళ్ళీ వచ్చేటప్పుడు మంచి శుభ్రత కలిగినటువంటి సుశీనాం శ్రీమాతాంగే మంచి డబ్బున్న వాళ్ళ కుటుంబంలో పుట్టింతాను. లేదా అథవా యోగభ్రష్టులైనటువంటి వాళ్ళు యోగేశ్వర్ల కుటుంబంలో పుట్టింతాను అని చెప్తున్నారు. ఈ శ్లోకాలను వచ్చేవారని చెప్పుకున్నాం. ఇంతటితో ముగించుకుందాం. అది ఓం తత్సత్. ఆత్మ బంధువులారా, చక్కగా చాలా విశ్లేషణగా విషయం తెలుసుకున్నాం. ఈ ప్రపంచం అంతా కల్పన, మాయ. అంచేత మాయ అని చెప్పేసి మనం ఒక మాటతో కొట్టేయటం కాదు, అనుభవపూర్వకంగా దాన్ని తెలియాలి. ఊరికే మనసుతోటి మాట అన్నంత మాత్రం ఏమి లేదంటే కుదరదు. ఏమీ లేదన్న మాట ఎప్పుడు తెలుస్తుంది? మన స్వరూపం మనకు తెలిసి రావాలి. అంటే మన స్వరూపం చుట్టూరు ఈ ప్రకృతి స్వరూపం ఆవహించి ఇదే నిజమన్నట్టు, మన స్వరూపం లేదన్నట్టుగా చూపెడుతుంది. ఇదే మన స్వరూపం అన్నట్టు చూపెడుతుంది. అంటే మన స్వరూపాన్ని కప్పేసింది.
మేఘ సూర్యుడిని కప్పేసిన మేఘంలాగా మన శరీర ప్రాణ మానసాదులు కప్పేసినాయి. అంచేత మన వాస్తవ స్వరూపం చూడాలంటే మేఘ